హలో ఆల్ వెల్కమ్ టు ఫినాన్షియల్ మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఎక్స్ప్లోర్ చేద్దాం ట్రేడ్ ఆపర్చునిటీస్ ఆర్ లైక్ మార్కెట్ ఆపర్చునిటీస్ ఏమేమి ట్రేడింగ్లో ఇవాళ ఎక్స్ప్లోర్ చేద్దాము. సో కమింగ్ టు ఇవాళ నేనైతే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేశాను. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీస్ ఆర్ ద చార్ట్స్. 1 minute టైం ఫ్రేమ్, ఆల్వేస్ 1 minute టైం ఫ్రేమే ప్రిఫర్ చేస్తాను ట్రేడింగ్కి, అంతకుమించి ప్రిఫర్ చేయకూడదు కూడా. 1 minute ప్రిఫర్ చేసి అంటే ఎంట్రీస్ ఎగ్జిట్స్ మనకి బాగా దొరుకుతాయి. సో తొందరగా ఎంటర్ అవ్వచ్చు, తొందరగా ఎగ్జిట్ అవ్వచ్చు. మనకి ఏం జరుగుతుందని తెలుస్తుంది అనమాట. అదే 5 minutes 3 minutes అంటే చాలాసేపు వెయిట్ చేయాలి, పేషెన్స్ ఉండదు బేసికల్లీ. అండ్ అంత టార్గెట్స్ తొందరగా రీచ్ అవుతాయని నేను అనుకోను, బాగా వెయిట్ చేయాలి కూడా. ఓకే, ఇప్పుడు చూద్దాము ఆపర్చునిటీస్ మనకి. ఇది నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడ్ తీసుకున్నాను. బేసికలీ ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ ఒక రెడ్ లైన్ టచ్ అయ్యి ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆ తర్వాత గ్రీన్ రెడ్ మోస్ట్లీ కింద పడుతుంది అనుకున్నాను. ఈ రెడ్ లెవెల్ లైన్ ఏదైతే ఉందో మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. రెడ్ లెవెల్ అనేది రెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్లూ, దాని తర్వాత గ్రీన్. ఇవి నేను లెవెల్స్ యూజ్ చేసేది. సో దాని బేసిస్ మీద ట్రేడ్ చేసుకోవాలి. రెడ్ ఎప్పుడైతే ఇక్కడ మనకి రెడ్ పడిందో ఈ లెవెల్కి, రెడ్ టచ్ అయింది, ఇంకో గ్రీన్ పడ్డది, ఇంకో రెడ్ పడ్డది. సో డిసైడ్ అయిపోయాను అది మార్కెట్ ఇవాళ పడిపోతుందని. ఓకే, సో అప్పుడు నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను సమ్వేర్. ఇక్కడ ఎంటర్ అయ్యి నేనేం ఎక్కడ ఎగ్జిట్ అయ్యానంటే సమ్వేర్ హియర్ ఇట్లా ఎగ్జిట్ అయ్యాను. ఒక ర్యాండమ్లీ ఒక 100 పాయింట్స్ వచ్చాయి. సో అలా ఎగ్జిట్ అయ్యాను. బట్ ఓవరాల్గా మార్కెట్ చూస్తే ఇక్కడ వరకు కూడా వెయిట్ చేయొచ్చు, బ్లూ లైన్ వరకు. డ్యూ టు సమ్ రీజన్ నాకు టైం లేకపోవడం వల్ల నేను ఇంతవరకు వెయిట్ చేయలేదు. బట్ గుడ్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఇక్కడ మనకి నిఫ్టీని చూసి ఇవాళ ట్రేడ్ ఎలా అంటే నిఫ్టీని చూసి ట్రేడ్ తీసుకోవాలి. అది నిఫ్టీని చూసి నిఫ్టీ ట్రేడ్ తీసుకోవచ్చు, బ్యాంక్ నిఫ్టీ కూడా. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎంటర్ అవ్వాలి, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ ఎంటర్ అయినాక మనకి ఇక్కడ ఒక ఎగ్జిట్ పాయింట్, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఎంటర్ కాగానే అది నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి ఇక్కడ ఎగ్జిట్ పాయింట్. ఇంకా కంటిన్యూగా ఫాల్, ఇంకా వెయిట్ చేస్తే పేషెన్స్గా బ్లూ అనేది ఎగ్జిట్ పాయింట్ మనకి కంప్లీట్లీ. బ్లూ అనేది ఎగ్జిట్ పాయింట్. బేసికలీ బ్లూ లైన్ నుంచి రివర్స్ అవ్వాలి మార్కెట్ ఎప్పుడైనా. జనరలీ బ్లూ రెడ్ లైన్ నుంచి రివర్స్ అవుతుంది మార్కెట్. అంటే ఇప్పుడు చూసారా, ఇక్కడ కిందికి వచ్చింది, ఇక్కడ నుంచి కొంచెం రివర్స్ అయింది. ముందు రివర్స్ అయ్యి పైకి వెళ్తుంది, బట్ ఒకసారి కింద కూడా పడుతుంది. ఇక్కడ నుంచి ఇంకా ఒక ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే కరెక్ట్ కాదు. ఎప్పుడైతే కిందికి పడి మళ్ళీ పైకి వస్తుందో ఇక్కడ ఈ లెవెల్లో ఒక ట్రేడ్ అయితే ఆపర్చునిటీ ఉండేది మనకి. బేసికలీ ఇక్కడ ఒక ఆపర్చునిటీ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు, మళ్ళీ రివర్స్ ట్రేడ్ పైకి వెళ్తుంది సిఈ అనేది. ఎక్కడ బై చేస్తుంటే ఇక్కడ వరకు, అంటే ఎక్కువ హోల్డ్ చేయకూడదు. ఆల్రెడీ డౌన్వర్డ్ మార్కెట్లో ఇంకా పైకి వెళ్తుంది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది సో పవర్ఫుల్ లెవెల్ అనమాట మనకి ఏదైతే బ్లూ లైన్ కనిపిస్తుందో. సో ఇక్కడ మోస్ట్లీ ఎప్పుడైతే హిట్ అయ్యి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుందో ఇది సైడ్ వే మార్కెట్ అని క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ ట్రేడ్ ఆపర్చునిటీస్ చేయడం కరెక్ట్ కాదు ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడ నుంచి చేసి ఇక్కడ ఎగ్జిట్ అయినా పర్లేదు. దీని తర్వాత ట్రేడ్ ఆపర్చునిటీస్ ఏం కనిపించలేవు. అవును, మార్కెట్ కింద పడ్డది, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ ట్రేడ్ అనమాట మనకి. ఇది మోస్ట్లీ సైడ్ వేస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను, బట్ కింద పడ్డది. మోస్ట్లీ సైడ్ వేసే ఉంటుంది. ఓకే, దెర్ ఇస్ నో ట్రేడ్ ఆపర్చునిటీస్. సో ఇలా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేశాను. ఇంకా మనకి టాప్ 10 టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ చూద్దాము యాజ్ పర్ ద ఎన్ఎస్సి. సో వాళ్ళ మార్కెట్ పడ్డది కాబట్టి మనకి లూజర్స్ చూద్దాము. బజాజ్ ఫినాన్స్. సో ఇది బజాజ్ ఫినాన్స్ చార్ట్. కింద పడ్డది మార్కెట్. సో ఇక్కడ చూస్తుంటే ఇది ఒక లెవెల్. ఇక్కడ నుంచి జనరల్గా ఏం మార్కెట్ పోర్ట్రే చేస్తుందంటే 2 గ్రీన్స్ పడ్డాయి. ఇక్కడ నుంచి జనరల్గా ఎవరైనా బై చేస్తారు. బై చేసినాక పైకి వెళ్ళుకొని కింద పడ్డది. సో రివర్స్ అయిపోయింది. ఇమ్మీడియట్గా మన పొజిషన్ రివర్స్ చేసేసుకొని ఇక్కడ కానీ ఎంటర్ అయ్యి ఉంటే, ఇది ఇక్కడ కానీ ఎంటర్ అయ్యి ఉంటే మనం మంచి ట్రేడే వచ్చేది, రివర్స్ ట్రేడ్, మంచి ప్రాఫిటే. సో బేసికల్లీ ఇంత క్యాప్చర్ చేసేవాళ్ళం ఇక్కడ వరకు. ఓకే, దీని తర్వాత ఇంకా అంతా చూసి సైడ్ వైడ్సే, పెద్దగా ఏం లేదు.
మళ్ళీ పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, సైడ్ వేస్. ఇక్కడ లెవెల్ ఏం లేదు, అసలు బేస్ లేదు మనకి, ఒక ప్రూఫ్ లేదు పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా ట్రేడ్ చేసుకోవడానికి. ఇదైతే ఒక ఆపర్చునిటీ. పైకి వెళ్ళింది, ఫస్ట్ ఒక బై ట్రేడ్ తీసుకుని రివర్స్ అయింది, స్టాప్ లాస్ హిట్ అయింది, మళ్ళీ రివర్స్ తీసుకున్నాం ప్రాఫిట్. సో ఇంకో ట్రేడ్ చూద్దాం. బజాజ్ ఫిన్సర్వ్ కూడా మోస్ట్లీ అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్. ఇక్కడ బై చేస్తాం, పైకి వెళ్ళింది, మళ్ళీ కింద రివర్స్. కానీ అది మోర్ క్లియర్ ట్రేడ్. బజాజ్ ఫినాన్స్ అనేది చాలా క్లారిటీగా ఉంది. బజాజ్ ఫిన్సర్వ్ అని మళ్ళీ పైకి వెళ్ళింది. సో చాలా భయపెట్టింది అనమాట ఇవాళ. ప్రాపర్ ట్రేడ్ అయితే లేదు, బట్ అది సేమ్, ఆల్మోస్ట్ సేమ్ ట్రేడ్. సో టాటా మోటార్స్ ట్రెండ్. సో నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా చూద్దాం. క్లియర్ ట్రేడ్. ఇక్కడ కనుక రెడ్ క్యాండిల్ పడ్డది, గ్రీన్, మళ్ళీ రెడ్ కింద పడిపోయి జనరల్లీ ఈ ఏదైతే ట్రేడ్ తీసుకుంటామో ఫస్ట్ టార్గెట్ ఏమో గ్రీన్ లైన్ వరకు, సెకండ్ టార్గెట్ ఏమో బ్లూ లైన్ వరకు, మార్వెలస్ ట్రేడ్. సో మిగతా ఇది అనేది నేను ట్రేడ్గా కన్సిడర్ చెయ్యను. జనరల్లీ ఇక్కడ బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్తే మళ్ళీ సైడ్ వేస్ అవ్వచ్చు, లేదా పైకి వెళ్ళవచ్చు, ఏమైనా అవ్వచ్చు, బట్ దిస్ నాట్ ఎ ప్రాపర్ ట్రేడ్. బట్ కంప్లీట్గా ఇక్కడ ఎగ్జిట్ అవ్వకుండా, ఇక్కడ ఎగ్జిట్ అవ్వకుండా వెయిట్ చేసి పేషెన్స్ ఉన్న మంచి ప్రాఫిట్స్ వచ్చేవి ఎండ్ వరకు. నెక్స్ట్ నిఫ్టీ 50 చూద్దాము. యా, అదానీ ఎంటర్ప్రైజెస్, జియోఫిన్. బ్యూటిఫుల్ ట్రేడ్. రెడ్ పడ్డది, ఈ టార్గెట్ ఎంటర్ అయింది. ఇదొకటి ఫస్ట్ టార్గెట్, ఇక్కడ కూడా ఇంకో టార్గెట్, దీని కింద కూడా వెళ్ళింది. ఇది టార్గెట్ అయితే కాదు, బ్యూటిఫుల్ ట్రేడ్. సో ఇలా మనం ట్రేడ్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ జియోఫిన్. సో ఇది కూడా మంచి ట్రేడే. ఎప్పుడైతే ఈ రెడ్ పడ్డదో, సో ఇది బ్రేక్ అయిందో, ఇక్కడ ఒక టార్గెట్. నెక్స్ట్ ఇక్కడ రీచ్ అవ్వాలి బేసికలీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ రీచ్ అవ్వాలి. ఇది టార్గెట్ 1, నెక్స్ట్ టార్గెట్ రీచ్ కావాలి, బట్ అన్ఫార్చునేట్లీ తర్వాత రీచ్ అయింది బేసికల్లీ. సో బాగా పేషెన్స్తో వెయిట్ చేయాలి. ఇక్కడ కూడా ఎగ్జిట్ అవ్వచ్చు, మంచి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది, బట్ కంప్లీట్లీ మార్కెట్ ఎండ్ అయ్యేంతవరకు ఆల్మోస్ట్ ఆగాల్సింది మనం. నెక్స్ట్ స్టాక్ చూద్దాము. ఎటర్నల్, జొమాటో స్టాక్. సో ఇది బ్యూటిఫుల్ ట్రేడ్ అనమాట. జనరలీ రెడ్ పడ్డది, ఈ రెడ్ అయితే బ్రేక్ చేసిందో, ఇంకా ఈ బ్లూ అనేది చాలా పవర్ఫుల్ లెవెల్ అని చెప్పాను. ఇది అయ్యాక మనకి ఇక్కడ బ్రేక్ అయ్యి ఎంటర్ అయ్యి ఉంటే వితౌట్ ఎనీ టెన్షన్ మనకి ప్రాఫిట్ వచ్చేది. సో ఇది కింద లెవెల్ వరకు రీచ్ అయిందో లేదో చూద్దాం. టచ్ అవ్వాలి బేసికలీ నెక్స్ట్ ప్రాఫిట్. టచ్ కాలేదు, బట్ ఇక్కడ వరకు ఉన్నా సరిపోతుంది బేసికలీ మనకి. తర్వాత రీచ్ అయింది బేసికలీ. సో పేషెన్స్తో వెయిట్ చేసిన 3 o'clock వరకు ఉండేది, బట్ ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా పర్లేదు. ఒకసారి ప్రతిసారి టార్గెట్ ఒక లెవెల్ రీచ్ అవుతాం రూల్ లేదు, ఒకసారి రివర్స్ అవ్వచ్చు. అందుకే బేసికలీ లెవెల్ ముందే ఎగ్జిట్ అవ్వాలి. సో ఇది ఇవాళ ట్రేడ్ పాసిబిలిటీస్. సో ఇట్లా ట్రేడ్ చేయాలి. సో ఈ లెవెల్స్ బేస్ చేసుకొని ట్రేడ్ చేయాలి. ఇంకా పాసిబిలిటీ ఉంటే నెక్స్ట్ ఒక వీడియోలో, వీకెండ్లో కానీ ఒక వీడియో చేస్తాను. ఈ లెవెల్స్ ఏంటి, లెవెల్స్ ఎలా గీయాలి, ఎలా ట్రేడ్ చేయాలని చెప్తాను క్లియర్గా. So thank you for watching.